వెల్కమ్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ సినిమా లవర్స్ మరియు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు టాపిక్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఏకంగా 1996 బాక్సాఫీస్ ని షేక్ చేసిన రెండు లెజెండరీ బ్లాక్ బస్టర్ మూవీస్ మధ్య ఒక భారీ ఎపిక్ కంపారిజన్ చూడబోతున్నాం. ఒకవైపు నిన్నే పెళ్లాడతా మూవీతో కింగ్ అక్కినేని నాగార్జున క్రియేట్ చేసిన అల్టిమేట్ లవర్ బాయ్ మ్యాజిక్, మరోవైపు ధర్మచక్రం సినిమాలో విక్టరీ వెంకటేష్ చూపించిన పవర్ఫుల్ ఇంటెన్స్ యాక్టింగ్ రేసు. 1996 టాలీవుడ్ హిస్టరీలో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇలాంటి రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమంటే మామూలు విషయం కాదు. అప్పట్లో సంక్రాంతి వార్ లేదా సమ్మర్ రేస్ అంటే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ మధ్య ఉండే హీట్, కటౌట్స్కి పాలాభిషేకాలు వేరే లెవెల్లో ఉండేవి. కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఈ రెండు సినిమాల్లో బడ్జెట్ ఎంత, ఎగ్జాక్ట్ గ్రాస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ని రూల్ చేసింది ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు ఎవరికి ఎక్కువ వచ్చాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ అన్నోన్ మేకింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మాస్ బాక్సాఫీస్ క్లాష్ ఎపిసోడ్ ని ఎండ్ వరకు ఎంజాయ్ చేయండి. ఈ బ్లాక్ బస్టర్ సినిమాల రిలీజ్ కి ముందు ఇద్దరు స్టార్ హీరోల సిచ్యువేషన్ అలాగే ప్రీ రిలీజ్ హైప్ ఎలా ఉందో చూద్దాం. నాగార్జున అప్పటికే చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తున్నాడు. క్రిమినల్, రక్షణ లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేశాడు. కానీ తన కోర్ ఆడియన్స్ అయిన మాస్ మరియు యూత్ కు ఒక సాలిడ్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పడితే చూడాలని ప్రాణాలు వదిలేస్తున్నారు. నాగార్జునలోని రొమాంటిక్ చామ్ ని పర్ఫెక్ట్ గా వాడుకునే ఒక ఇండస్ట్రీ హిట్ కోసం ట్రేడ్ వర్గాలు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్న టైం అది. సరిగ్గా అదే సమయంలో గులాబీ లాంటి కల్ట్ యూత్ హిట్ ఇచ్చిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కృష్ణవంశీతో నిన్నే పెళ్లాడతా అనౌన్స్ అయ్యేసరికి మార్కెట్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ లో అప్పటికే తిరుగులేని ఇమేజ్ ఉన్న విక్టరీ వెంకటేష్ తన రొటీన్ ఫ్యామిలీ హీరో ఇమేజ్ కి భిన్నంగా తనలోని పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా బయటకు తీసే ఒక ఇంటెన్స్ రా రోల్ కోసం చూస్తున్నాడు. అప్పుడే స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ డైరెక్షన్ లో ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ తో ధర్మచక్రం అనే పవర్ఫుల్ సబ్జెక్ట్ తో 1996 సంక్రాంతి బరిలోకి దిగాడు. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి, ఇంకా చెప్పాలంటే పీక్స్ కి తీసుకెళ్లడానికి చాలా కీలకం కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ మరియు హైప్ బిల్డ్ అయ్యింది. ముందుగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి రికార్డులు తిరగరాసిన నిన్నే పెళ్లాడతా మూవీ కంప్లీట్ బ్రేకప్ చూద్దాం. అక్టోబర్ 4, 1996న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. డైరెక్టర్ కృష్ణవంశీ టేకింగ్, నాగార్జున అల్టిమేట్ స్టైలింగ్ మరియు యాటిట్యూడ్, టబూ గ్లామర్ థియేటర్స్ లో ఆడియన్స్ ని అక్షరాలా మెస్మరైజ్ చేశాయి. సందీప్ చౌతా మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రీకు వీరుడు, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సాంగ్స్ అప్పట్లో ఆడియో మార్కెట్ ని షేక్ చేశాయి. ఒక ఇంట్రెస్టింగ్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించాడు. ఎందుకంటే కృష్ణవంశీ విజన్ పై ఆయనకు అంత గుడ్డి నమ్మకం ఉండేది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ మరియు నంబర్స్ విషయానికి వస్తే నిన్నే పెళ్లాడతా మూవీ ఒక సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే సుమారు 20 నుండి 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కు కళ్లు చెదిరే ప్రాఫిట్స్ తెచ్చిపెట్టి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. షేర్ పరంగా చూసుకున్నా అప్పట్లో ఇదొక ఎపిక్ బెంచ్ మార్క్. మొత్తం 38 సెంటర్స్ లో 100 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ దేవి 70mm థియేటర్లో ₹1,00,00,000 పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమాగా ఒక సాలిడ్ హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీస్, యూత్ మొత్తం రిపీట్ మోడ్ లో ఈ సినిమా చూడడంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక జనవరి 13, 1996లో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ధర్మచక్రం మూవీ బాక్సాఫీస్ ఫైర్ ఎలా ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ ఒక యాంగ్రీ యంగ్ లాయర్ గా తన నట విశ్వరూపం చూపించాడు. కన్నడ లెజెండ్ గిరీష్ కర్నాడ్ ప్లే చేసిన ఫాదర్ క్యారెక్టర్ కు కొడుకు వెంకటేష్ కు మధ్య వచ్చే ఇమోషనల్ అండ్ రివెంజ్ సీన్స్ లో థియేటర్స్ నిజంగా దద్దరిల్లిపోయాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి ఆడియన్స్ మరియు క్రిటిక్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ మరియు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎంఎం శ్రీలేఖ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎలివేషన్ సీన్స్ కి ప్రాణం పోసింది. షూటింగ్ టైంలో జరిగిన ఒక అన్నోన్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కోర్ట్ రూమ్ ఎపిసోడ్ లో వెంకటేష్ చెప్పిన పవర్ఫుల్ సింగిల్ టేక్ డైలాగ్స్ కి సెట్ లో ఉన్న లైట్ బాయ్స్ నుండి డైరెక్టర్ వరకు క్రూ మొత్తం లేచి నిలబడి క్లాప్స్ కొట్టారట. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఒక సాలిడ్ కమర్షియల్ హిట్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మూవీ మొగల్ డి రామానాయుడు గారు నిర్మించిన ఈ మూవీ సుమారు 10 నుండి 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మొత్తం 19 సెంటర్స్ లో సక్సెస్ఫుల్ గా 100 డేస్ రన్ కంప్లీట్ చేసుకుని ఒక సీరియస్ ఇంటెన్స్ సబ్జెక్ట్ తో కూడా పండగ సీజన్ లో భారీ షేర్ ఎలా రాబట్టాలో బాక్సాఫీస్ కు ప్రూవ్ చేసింది.
వెంకటేష్ కెరీర్లో కమర్షియల్ గా లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు క్రిటికల్ గా ఇదొక ఎపిక్ మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. మరి ఈ అల్టిమేట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో ఫైనల్ వర్డిక్ట్ ఎవరిది, అసలైన విన్నర్ ఎవరు? నంబర్స్ ని క్లియర్ గా కంపేర్ చేస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరియు లాంగ్ రన్ రేసులో నిన్నే పెళ్లాడతా మూవీది పక్కా క్లియర్ డామినేషన్. ధర్మచక్రం ఒక సాలిడ్ సూపర్ హిట్ మరియు క్రిటిక్స్ మెచ్చిన మాస్టర్ పీస్ అయినప్పటికీ నిన్నే పెళ్లాడతా దాదాపు డబుల్ కలెక్షన్స్ రాబట్టి అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేసింది. కంప్లీట్ ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవ్వడంతో నాగార్జున సినిమాకి లాంగ్ రన్ మరియు ఇన్వెస్ట్మెంట్ పై వచ్చిన ప్రాఫిటబిలిటీ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఈ రోజు ఉన్న కరెన్సీ వాల్యూ మరియు ఇన్ఫ్లేషన్ రేట్ తో ఆ నంబర్స్ ని కంపేర్ చేసి చూస్తే నిన్నే పెళ్లాడతా కలెక్షన్స్ ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈజీగా 150 నుండి 200 కోట్ల మార్క్ ని దాటుతాయి. అలాగే ధర్మచక్రం కలెక్షన్స్ నేటి కాలానికి సుమారు 80 నుండి 90 కోట్ల రేంజ్ లో ఒక సాలిడ్ హిట్ గా నిలుస్తాయి. కలెక్షన్స్ పరంగా నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొడితే పర్ఫార్మెన్స్ మరియు యాక్టింగ్ రేసులో మాత్రం విక్టరీ వెంకటేష్ పక్కాగా గెలిచాడు అని చెప్పాలి. ఎందుకంటే ధర్మచక్రంలో తన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కి గాను వెంకటేష్ కు బెస్ట్ యాక్టర్ గా ప్రతిష్టాత్మక నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కాయి. ఒక విధంగా చెప్పాలంటే రెండు సినిమాలు ఆయా హీరోల టార్గెట్స్ ని రీచ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు పంచిపెట్టి ఇండస్ట్రీకి ఒక మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇయర్ ని గిఫ్ట్ గా ఇచ్చాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ రెండు సినిమాల లెగసీ టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నిన్నే పెళ్లాడతా మూవీ నాగార్జునని ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా, కల్ట్ లవర్ బాయ్ గా మార్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ని కంప్లీట్ పీక్స్ కి తీసుకెళ్లి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. అదే సమయంలో ధర్మచక్రం మూవీ వెంకటేష్ ను ఒక కంప్లీట్ పవర్ఫుల్ ఇంటెన్స్ యాక్టర్ గా ప్రూవ్ చేసి ఎలాంటి ఎమోషనల్ మరియు సీరియస్ రోల్ అయినా తన భుజాలపై సింగిల్ హ్యాండ్ తో మోయగలడు అని టాలీవుడ్ కి నిరూపించింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో థియేటర్స్ లో ఆడియన్స్ కిచ్చిన మాస్ అండ్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది. మరి నా హార్డ్ కోర్ సినిమా లవర్స్, మీలో ఎంతమంది ఈ సినిమాలను అప్పట్లో థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు? ఈ రెండు క్లాసిక్స్ లో నాగార్జున క్రియేట్ చేసిన రొమాంటిక్ మ్యాజిక్ మీ ఫేవరెటా, లేక థియేటర్స్ ని షేక్ చేసిన వెంకటేష్ ఇంటెన్స్ యాక్టింగ్ మీ ఫేవరెటా? మీ ఒపీనియన్ ని, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని, మీ ఫేవరెట్ మూవీని కింద కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అదిరిపోయే టాలీవుడ్ బాక్సాఫీస్ పోలికలు, రికార్డుల ఎనాలిసిస్, అన్నోన్ మూవీ మేకింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఎక్స్క్లూజివ్ సినిమా స్టోరీస్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి. ఈ వీడియోని మీ మూవీ బఫ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో రాగానే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో క్రేజీ అండ్ థ్రిల్లింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ న్యూస్ మంత్ర.